ఆ రోజు రాఘవయ్య గారింట్లో చాలా హడావిడిగా ఉంది. ప్రియ రాఘవయ్య గారికి ఒక్కగానొక్క కుమార్తె. ఆ రోజు ప్రియను చూసేందుకు పెళ్లివారు పెళ్లి చూపులకు వస్తూ ఉన్నారు. అప్పుడే వారు బయలుదేరినట్లుగా ఫోన్ వచ్చింది. మరొక గంటలో వచ్చేస్తారు అనగా ప్రియకు ఒక అర్జెంట్ పోస్ట్ వచ్చింది. పోస్ట్మెన్ కవరు ఇచ్చి వెళ్ళిపోయాడు. ప్రియ కవరు విప్పి ఉత్తరం చూసింది. అంతే, షాక్ తగిలినట్లుగా కొయ్యబారిపోయింది. కాళ్ళు చేతులు ఆడలేదు. ఈలోగా ప్రియ తల్లి సులోచన వచ్చి, ఏమిటి అది అలా ఉన్నావు అని అడిగింది. ప్రియ ఇంకా షాక్ నుంచి తేరుకోనే లేదు. తల వంచుకొని తల్లికి ఉత్తరం అందించింది. సులోచన కూడా ఉత్తరం చదివి షాక్ తిన్నట్లుగా అయిపోయింది. నాన్నకు చెబుదామా అన్నట్లుగా చూసింది ప్రియ. సులోచన, వద్దు వద్దు, ఇప్పుడు సమయం లేదు, ఏమీ చెప్పవద్దు అంటూ ప్రియను లోపల గదిలోనికి తీసుకువెళ్ళింది.